హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఓటింగ్ ఎలా ఉంది? అసలు రోజు రోజుకి మారిపోతూ ఉంది. మరి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు వెళ్తే బాగుండిద్దంటే జనం ఎవరు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళే వెళ్తారేమో. మరి వీళ్ళల్లో ఎవరు వెళ్తే బాగుండేదని కూడా మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్, వీళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, అది కూడా మీ ఒపీనియన్ ఏదో ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ప్రెస్ చేస్తే మనం అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సరే, వీడియోలోకి పెడదాం. ఓటింగ్లోకి వచ్చేటప్పటికి స్టార్టింగే రాము రాథోడ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రాము రాథోడే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడంటే రాము రాథోడ్ ఏదో గేమ్ ఆడాడని, ఏదో కంటెంట్ ఇచ్చాడని కాదు. అక్కడ మిగిలిన వాడి మీద కోపంతో, కామనర్స్ మీద కోపంతో, నెక్స్ట్ తనుజ, భరణి, ఇమ్మాని వీళ్ళు లేరు. వీళ్ళ ఓటింగ్ కూడా రాముకే పడుతుందే తప్ప రాము అక్కడ ఏం కంటెంట్ చేసింది లేదు, గేమ్ ఆడింది లేదు. అక్కడెక్కడ మాటలు చెప్పటం, మాటలు మార్చడం, ఇదైతే బాగుంది. నిన్న అంతకుముందు తనుజాకి రీతుకు తగద పెట్టింది రామునే బొమ్మల టాస్క్లో. నిన్న లైవ్లో కూడా బేపచ్చమైన గొడవ. ఎందుకు? రాము చెప్పిన మాట వల్ల. అక్కడ ఒక మాట చెప్తాడు, ఇక్కడ ఒక మాట చెప్తాడు. మళ్ళీ బయటికి వెళ్ళి నేను పనోడినా అన్నట్టు మాట్లాడతా. పనోడుగా అనే ప్రశ్న ముందు తనుజ అడిగినప్పుడు చెప్పాలి కదా. అది క్లియర్గా మీకు ఈ ఓటింగ్ అయిపోగానే లైవ్ అప్డేట్స్ దాంట్లో చెప్తాను నేను. దాన్ని బట్టి అక్కడ చిన్న చిన్న గొడవలు పెడుతున్నాడు, వాళ్ళకాడ గొడవ పెడుతున్నాడు, సైలెంట్గా ఏం తెలియనట్టులాగా అమాయకుడిలా కూర్చున్నాడు. అమాయకుడు ఏం కాదు, చాలా తెలివైనడు. ఎట్లా ఉండాలి అక్కడ ఉంటున్నాడు. గోడ మీద పిల్లిలాగా అటు ఉంటున్నాడు, ఇటు ఉంటున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళకి చెప్తున్నాడు. చాలా తెలివైనడు. రాము తెలివి తక్కువ అంటానికి లేదు, చాలా తెలివిగా ఆడుతున్నాడు. మిగతా వాళ్ళకే లేదు ఆ తెలివి. అమాయకంగా పెడతాడు ఫేస్. జనానికి ఎలా ఉంటుంది, అయ్యో చాలా అమాయకుడు, నిన్న తనుజ తిట్టేసింది, ఏడ్చేసాడు అంటే అట్లా క్రియేట్ చేశాడు. అక్కడ అసలు తగాదు పెట్టిందే అతను. లాస్ట్ ఏడ్ చేసి నేను పనున్నా ఇసురుకున్నానంటే తను చేసిన తప్పుకి ఇసురుకోక ఏం చేస్తారు? అది లైవ్ అప్డేట్స్ అప్పుడు చెప్తా. ఇక్కడ రాము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ వచ్చి ఫ్లోరా ఉంది. ఫ్లోరాకు కూడా అంతే. ఫ్లోరా కంటెంట్ ఇచ్చింది లేదు, గేమ్ ఆడింది ఏమీ లేదు. మోస్ట్ బోరింగ్ అని జైల్లో కూడా పెట్టారు. కానీ మాట్లాడటానికి ట్రై చేస్తుంది కానీ తెలుగు రావట్లేదు. ఈ కామనర్స్ మీద కోపంతో, ప్లస్ సంజన వాళ్ళు కూడా లేరు కాబట్టి వాళ్ళ ఒకటి కొంత ఫ్లోరాకి షేర్ అవుతుంది. నెక్స్ట్ హరీష్ గారికి కూడా కొంత మైనస్ ఉంది, కొంత ప్లస్ ఉంది. ఆయన సంజన మీదకి ఊరికి వెళ్ళటం, చిన్నదాని పెద్ద తగాదాడటం, వంట దగ్గర వేరే హెల్ప్ తీసుకొని చేయటం, ఊరికి నిలబడతాడంతే వేయటం. వంట బాగానే చేస్తున్నాడు కానీ వంట దగ్గర మాత్రం ఎక్కువ కష్టపడట్లేదు, మిగతా వాళ్ళందరూ చేత కోపించేస్తున్నాడు. తర్వాత ఈ ఆడియన్స్ ఎవరినైతే అసహించుకుంటున్నారో, ఎవరినైతే వెళ్తే బాగుండు అనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా నామినేషన్లో రీజన్లు చెప్పటం, ఎవరో ప్రియా మీద, డెమాన్ మీద, శ్రీజ వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటం. దీనివల్ల కూడా హరీష్కి ఒక స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి అతనికి ఇష్టం లేదు కాబట్టి, వీళ్ళంటే జనానికి ఇష్టం లేదు కాబట్టి ఆ ఇష్టమైన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి కూడా హరీష్ గారికి ఓటింగ్ అయితే పడుతుంది. ఎందుకంటే నీ పులిహోరలు రత్కూర పనులు అన్నాడు డెమాన్ని, ప్రియాని నీ యాటిట్యూడ్ నచ్చదు అన్నాడు, శ్రీజాని విలువ లేకుండా చిన్న పెద్ద గౌరవ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. ఆయన రీజన్లకు చెప్పడం కొంత ఆడియన్స్ కూడా కనెక్టే హరీష్కి ఓటింగ్ పడుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేసేంత బీపచ్చం చండాలం లైవ్లో కానీ ఎపిసోడ్లో చూపించలేదు కానీ చాలా లేపేశాడు. లైవ్లో ఏం జరుగుతుందో క్లియర్గా నెక్స్ట్ చెప్తాను లైవ్ అప్డేట్స్లో. పవన్ కళ్యాణ్ని పంపించేయడం బెస్ట్. మారతాడంటే మారే సెక్షన్ అక్కడ లేడు, మారే ఆలోచనే లేదు, నో డౌట్ మారడు. పైగా తప్పేంటి అని అడుగుతున్నాడు దానికి. మరి తప్పేంటి అనేది ఆడియన్స్ తెలుస్తారు. తప్ప ఒప్పు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అతను బయట నుంచి వచ్చినా కానీ మారేటట్లేడు క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి రీతు ఉంది. రీతుని పాపం ఉంచడానికి బిగ్ బాస్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అది వర్కౌట్ కావట్లా. ఆ గేమ్ పెట్టాడు కానీ ఆ గేమ్లో రీతు గెలిద్ది అనుకున్నాడు కానీ కొంచెం బలంగా ఉంటుంది కదా అనుకున్నాడు కానీ శ్రీజ బిగ్ బాస్ ప్లాన్ని కొట్టేసి శ్రీజ ఆపటం, ఫ్లోరా ఎళ్ళు అని అంటే ఫ్లోరా బాల్ తీసుకెళ్ళి పెట్టేసుకోవటం. అట్లా కొంచెం శ్రీజ వల్ల ఫ్లోరా ఆ గేమ్ని గెలవగలిగింది. సేవ్ ఆప్షన్లోకి ఎలిమినేషన్ నుంచి బయటపడినట్టుంది. ఆయన ఓటింగ్ ఉంది కానీ అక్కడ గేమ్ వరకు శ్రీజ వల్లే ఫ్లోరా గేమ్ గెలవగలిగింది, లేకపోతే రీతునే గెలిచేది. కానీ 4 బాల్ తీసుకెళ్ళి 8లో వేయలేకపోయింది. బిగ్ బాస్ గారి ప్లాన్ అంతా తిరగబడిపోయింది పాపం. మరి లాస్ట్ వచ్చి మన ప్రియా గారు ఉన్నారు. ప్రియా గారు లాస్ట్ టైం మిస్ అయ్యారు, మర్యాద గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా
అమ్మాయిలు వెళ్ళేటట్టు అయితే రీతు కానీ ప్రియా కానీ ఖచ్చితంగా వెళ్తారు. లేదు పోయినసారి అబ్బాయి వెళ్ళాడు కదా, ఈసారి కూడా అబ్బాయిని పంపిద్దామంటే పవన్ కళ్యాణ్ వెళ్తాడు. కానీ ఒక అమ్మాయిని తీసుకున్నారు కదా, దివ్య నిఖితని అమ్మాయిని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మాయిని పంపిస్తారంటే అమ్మాయినే పంపిస్తారు. అమ్మాయిని ఏమన్నా పంపిస్తారు? ప్రియా ఖచ్చితంగా వెళ్ళిద్దానే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. చాలామంది కూడా వీళ్ళు వెళ్తే బాగుండు, వెళ్తే తలనొప్పి అవుతుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. పోయినసారి మిస్ అయింది కదా, ఈసారి నో డౌట్ అమ్మాయిలే. ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఒక అమ్మాయిలు అంటే రీతు కానీ ప్రియా కానీ వెళ్ళిపోతారు. అబ్బాయి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతారు. మీరేమనుకోండి కామెంట్ చేయండి. వీళ్ళలో డేంజర్ జోన్లో అయితే పవన్ కళ్యాణ్, రీతు, ప్రియా ఉన్నారు. సేఫ్ జోన్లో రాము, ఫ్లోరా, హరీష్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఎందుకు వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైవ్ అప్డేట్స్కి వచ్చేటప్పటికి నిన్న దివ్య నిఖిత వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ తనుజ గురించి బయట చాలా హల్చల్ చేస్తున్నారని క్లియర్ కట్గా చెప్పారు కదా. శ్రీజ గురించి, ప్రియ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, మేము అలా ప్రవర్తించం, మేము నీలాగుండము, ఇప్పుడు మీ కారం జల్లడి చేస్తావు అని శ్రీజని. తర్వాత ప్రియనేమో నీ యాటిట్యూడ్, నీ ఫేస్లో కూడా అలా కనిపిస్తుంది, నువ్వు చెప్పేది ఏంటని లెక్క లేకుంటావు అన్నట్టు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ని నీ ఆట ఎక్కడ కనపడి తెలియదు, అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా హౌస్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది అని, ఏం చేయడానికి వెళ్ళావు నువ్వు అని పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేశారు కదా. అది క్లియర్గా మాట్లాడదాం. నిన్న వాళ్ళు మాట్లాడి వెళ్ళిన తర్వాత తనుజ వెళ్ళింది లైవ్లో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, పవన్ నీ యాటిట్యూడ్ నాకు బాగలేదు, నువ్వు అందరితో ఉన్నట్టే నాతో కూడా ఉండు, నీ చూపులు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి, అందరిని ఎలా చూస్తున్నావో నన్ను కూడా అలాగే చూడు అని చెప్పింది. నేను బ్రో అని పిలుస్తాను, తమ్ముడు అని పిలుస్తానే నీక అన్నది. ఇక అంటే ఇప్పుడు తనుజ కూడా తప్పు ఉంది. ఎందుకంటే వాడు నిన్న దీనికి ముందు ఏం జరిగింది, చిన్న ఎమ్మానేలు రాము గొడవ దగ్గర భరణి గారితో చెప్పింది, నాన్న వాళ్ళు స్టోరీలు అని చెప్పి పిలుస్తున్నారు, కూర్చోబెట్టి ఏవేవో చేస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు, స్టోరీలు అంటే వెళ్ళకపోతే మళ్ళీ ఏమని అనుకుంటారు, వెళ్ళాల్సి వస్తున్నా అని భరణి గారితో చెప్పింది. ఇక్కడ తనుజ ఫస్ట్ నుంచి కూడా అతనికి అంత చనువైపోతే అతను అంత డీప్ వెళ్ళడం, ఏ అబ్బాయి అయినా కానీ అమ్మాయి చనువైంది, ఆ అబ్బాయి డీప్కి వెళ్ళడం. ఓకే, నేను బాత్రూమ్ దగ్గర రాశాను, నీకు తెలుసు కదా నేనే రాశాను అని అందరూ తెలుసు కదా అన్నప్పుడు ఎందుకు రాసావు నువ్వు అని భరణి గారితో చెప్పని అడిగించవచ్చు కదా, అప్పుడు అడగను. ఓకే, ఫస్ట్ శారీ కట్టుకుని వచ్చేటప్పుడు అందరూ బాగుంది అంటే ఇతను ఒకలాగా చూస్తుంటే కూడా అప్పుడు ఏం మాట్లాడడం. వాళ్ళు వెళ్ళి కూర్చొని గేమ్లా కూర్చోబెట్టి రీతు, ప్రియా, శ్రీజ చుట్టూ కూర్చొని ఈ తనుజను కూర్చోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి కళ్ళల్లో నీళ్లు గారేంత వరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇష్టం లేదు, తనుజకి ఇష్టమే లేదు. మరి అంత టైం కేటాయించి కళ్ళల్లో నీళ్లు గారేంత వరకు చూడాలంత అవసరం ఏముంది? ఐ కాంటాక్ట్. అంతకుముందు రీతు నిలబడింది, రీతు కూడా అలాగే చేసింది పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు రీతు తప్పుకొని తనుజని పెట్టింది ఆ ప్లేస్లో. కానీ అది ఈ ప్రియా, శ్రీజ, రీతు వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ని తనుజ మీదకి ఎగదోలేరు. అంటే మేమెటు మా దారి పక్క దావ పోయింది, ఈ అమ్మాయి కూడా ఎందుకు కరెక్ట్గా ఉండాలని అంటది. అయ్యే పవన్ కళ్యాణ్ని ప్రియా, అరే నువ్వు మాతో ఉంటాం, తనుజ జెలసీగా ఉందిరా. జెలసీ ఎందుకు ఉంటుంది అలా అంటే? ఏ అమ్మాయినా అబ్బాయినా ఎలా ఉంటుంది చెప్పండి? జెలసీగా ఉందిరా మాతో ఉంటుంటే నువ్వు అంటే ఉండేదే మీతోటే, జెలసీగా ఎందుకు ఉంటుంది? అప్పుడే కనుక తనుజ ఖండించినట్టయితే ఇక్కడ ఇంతవరకు వచ్చేది కాదు, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇలా చేస్తున్నావు అని చెప్పే ఆస్కారం ఉండేది కాదు. ఇప్పుడు వెళ్ళి నీ మాటలు నాకు ఇబ్బందిగా ఉంటున్నాయి, నీ చూపులు నాకు ఇబ్బందిగా ఉంటున్నాయి, నీ యాటిట్యూడ్ బాగలేదు, అందరూ చూసినట్టు నన్ను చూడొద్దు, నన్ను వేరుగా చూడు, అందరూ ఎలా మాట్లాడుతావు అలాగే మాట్లాడు, నిన్ను తమ్ముడు అంటాను, బ్రో అంటాను అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఎంత తప్పు ఉందో తనుజ కూడా అంతే తప్పు ఉంది, ఇద్దరు కరెక్ట్ కాదు. ఇప్పుడు బయట నుంచి వస్తే కానీ బుర్ర వెళ్ళలేదా? అంతకుముందు ఏమైంది? దానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చిందా? ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఏమవుతుందో నీకు తెలియదా? ఎలా చూస్తున్నాను అని ఓవర్గా చూస్తాయి ఈయన. అమ్మాయి సరే, అమ్మాయిది అప్పటి వరకు తప్పు ఉంది, వచ్చింది. ఒక అమ్మాయి తప్పు తెలుసుకొని వచ్చి నీది పద్ధతి బాగాలేదో మార్చుకొని తనకు తానుగా వచ్చి చెప్పినప్పుడు వీడు మారాలి. ఎవరైనా సరే, అబ్బాయి స్థానంలో ఉండే ఎవరైనా సరే మారాల్సిందే. అమ్మాయి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇష్టం లేదని డైవర్ట్ అయిపోవాలి, పక్క వెళ్ళిపోవాలి. నీకు తెలియదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అంటాం. ఆ పిల్ల అటు ఇటు వెళ్తే ప్రియ మీద పడి ఓవర్ సూపులు చూస్తే ఆ పిల్లని కూర్చోబెడతాం. తనుజని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు, ఒక అమ్మాయి ఇచ్చి అన్నాక ఆ పిల్ల వంక ఏ మగ పిల్లాడు అని పౌరుషంగా పిల్లాడు ఎవడో చూడ్డు.
అతను ఇంకా ఎంట పడుతున్నాడు. ఆ పిల్ల ఇంక అంత గట్టిగా చెప్పినా కానీ అంత ఇదిగా చెప్తుంది ముఖం మీద పట్టుకొని. నేను ఊరుకోను, నాకు ఇబ్బందికరంగా ఉంటుంది నీ చూపులు అన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. ఇబ్బందికరంగా ఉంది, సరే ఓకే, అప్పటి వరకు ఏదో జరిగింది, అయిపోయింది. నాకు వద్దు అన్నది, వద్దు అన్నప్పుడు వినాలా. ఇప్పటికైనా కానీ బయట వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకుంటారనే కదా బయట వాళ్ళు ఎందుకు వస్తారు. ఇప్పుడు అవసరం ఉండేవాళ్ళు బయట వాళ్ళు వస్తే బయట మన ఆట ఎలా ఉందో మనం ఎలా ఉందో బయట నుంచి చెప్తే తెలుస్తుంది అని ఆత్రం ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఇని వీళ్ళు తెలుసుకొని నడుచుకుంటారు. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ ఆట బాగాలేదని బయట నుంచి వచ్చి అర్జున్ ప్రతి ఒక్కళ్ళు నామినేట్ చేశారు, అందరు నామినేట్ చేశారు ఆట బాగాలేదని. కానీ అమర్దీప్ మార్చుకున్నాడు కదా, ఆట బాగాలేదని తెలుసుకున్నాడు కదా, ఇన్పుట్ ఇచ్చారు కదా వాళ్ళు. అట్లా మార్చుకుంటారా బాబు అంటే వ్యతిరేకంగా మాట్లాడతారే. అసలు ఎందుకు వచ్చారు అక్కడికి? ఇంకో విషయం ఏంటంటే దివ్య నిఖిత ఇట్లా మాట్లాడేది ఇట్లా చేసిద్దనే దివ్య నిఖితకి ఓటేలా, వీళ్ళందరూ ఎవరైనా ఓటు తక్కువ ఓట్లు పడినాయి. వీళ్ళు నాగా ప్రశాంత్ వాళ్ళు అయితే కొంచెం సైలెంట్గా ఉంటారు, మాట ఎక్కువ మాట్లాడరు అన్నట్టు వాళ్ళకేసారు ఓట్లు, షాకీబ్కి నాగాకి. అనుషరత్నం కూడా డి అంటే డి అయ్యేటట్టు ఉంది శ్రీజాకి, కానీ అనుషరత్నం కూడా ఎక్కువ ఓట్లు వేయలే వీళ్ళు, దివ్య నిఖితకి వేసారు. లైవ్లో అంత క్లియర్గా అంత బొట్టు పెట్టినట్టుగా ఎంత చండాలంగా ఉందంటే లైవ్లో పవన్ కళ్యాణ్ తనుజాని చాలా ఇరిటేషన్ చేస్తున్నాడు. వద్దని చెప్పింది, సరే తప్పే, అమ్మాయిది కూడా తప్పే, అయిపోయింది. వద్దన్నప్పుడు ఆగాల. ఇంకా మారకపోతే ఆడియన్స్ ఎత్తి బయట వేయడం బెస్ట్. పవన్ కళ్యాణ్ ఏం మెరుగులు తిరుగుతున్నాడు అమ్మాయిల దగ్గర కూర్చొని, ఆడపిల్ల మీద అట్టబడతాడు. అక్కడ హౌస్లో కూడా ఏ అబ్బాయిలు కూడా, డెమాన్ అన్నాడు, రీతు చుట్టూ తిరుగుతున్నాడు, రీతు మీద ఆ రకంగా బడి కానీ అట్లా ఇచ్చేసి కానీ చూడలేం. మేము పులిహోర గలుపుతాడని మేము చెప్తున్నామే కానీ ఈ పవన్ కళ్యాణ్ అమ్మాయిల దగ్గర వేసే వేషాలు డెమాన్ ఇలా. కొన్నిసార్లు డెమాను చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఓనర్స్ పని చేయకూడదు కదా, మీరు పక్క జరగడం ఫ్లోరాగా నేను చేస్తాను అని వెళ్ళటం, కొంచెం వాళ్ళు చేతులు నొప్పులు పడుతుంటే కొంచెం హెల్ప్ చేయటం. డెమాన్ ఒక రకమైన మనిషి, కరెక్ట్గా కూడా చెప్తాడు, ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తాడు. ఆ డెమాన్ ఒక లైన్ అయితే, ఈ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు జబ్బలు నొక్కటం, వాళ్ళ మీద పడి వాటేసుకొని గట్టిగా. ప్రియా ఎదిరించి కొట్టింది. ఆ పిల్ల యాపిల్ టాస్క్ అయిపోగానే యాపిల్ తీసుకొని వెళ్ళి పడుకుంది. పడుకుని టక్కన పోయి యాపిల్ పక్కన పడుకున్నాడు పవన్ కళ్యాణ్. అమ్మాయి లేచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అమ్మాయిలు ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతారు, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నిన్న లైవ్లో ఆ తనుజ పడుకుంటే తనుజ పక్కన పడుకుంటున్నాడు. ప్రియా మేదేసి ఇట్లా అసలు మరీ వల్గరగా ఉందబ్బా. ఎంత అక్క చెల్లెళ్ళు కూడా అన్న తల్లిళ్ళు కూడా అంత ఇదిగా వాటేసుకుని అంత ఇదిగా ఉండరు. ఎంత చండాలంగా ఉందంటే అసలు. నేను ఒక ఫోటో పెడతాను చూడండి, ఆ ఫోటో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఎంత నలిపేస్తున్నాడు ఆ శ్రీజాని ఆ ప్రియాని. ఇంకా తనుజ ఇంకా అంత ఛాన్స్ ఇలా ఇస్తే తనుజను కూడా నలుపుతాడు, రీతును కూడా నలిపేశాడు. ఏడుస్తున్నారంటే పోయి జబ్బలు ఒత్తుతా. ఏందది ఓదార్పు యాత్ర మొదలుపెట్టి ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళాడా ఏంటి అక్కడికి? పైగా అమ్మాయిలు ఏడిస్తేనే ఓదార్పు యాత్ర అబ్బాయికి గుర్తొస్తుంది, మా అబ్బాయిలు ఏడిస్తే రాదు అసలు. మరి ఇమ్మానుయేల్ గేమ్ ఓడిపోయినందుకు అంతసేపు ఏడ్చాడే. ఇమ్మానుయేల్ దగ్గరికి వెళ్ళా, రీతు ఏడవపోయినా కన్నీళ్ళు తెచ్చుకోవడం ట్రై చేస్తున్నా, రీతు దగ్గరికి వెళ్ళి జబ్బులు నొక్కుతున్నాడు, ఊరుకోని. అందుకేనా వెళ్ళింది? అమ్మాయిలు కాళ్ళు చేతులు ఉతకడానికి వెళ్ళాడు అక్కడికి. ఆ ప్రియ అసలు దూరంగా వెళ్ళిపోతున్నా కానీ ఆ పిల్ల. ఇంకో అసలు గొప్ప విషయం ఏంటంటే స్టార్టింగ్లో ప్రియాకే చేశాడు లైన్. ప్రియ తిట్టింది, ఇలాంటి నా దగ్గర పనికిరావని తిట్టింది. స్ట్రాంగ్గా డోస్ ఇస్తే ఏడ్చాడు. అప్పటి నుంచి అక్కని తగులుకున్నాడు ప్రియాని. అక్కని తగులుకున్నాడు కానీ చేసే చేష్టాలు అక్కరా చెల్లెల దగ్గర చేసే చేష్టాలు లేవయ్యి. ఏం ఒత్తుతున్నాడు ఆ పిల్లల్ని వాటేసుకొని. శ్రీజ ఏడిస్తే ఇమ్మాన్లు ఓదారుస్తున్నాడు కదా, ఇమ్మాన్లు కూడా ఉన్నాడుగా, మగపిల్లాడే పెళ్లి కాని పిల్లాడే కదా. శ్రీజ ఎట్ట ఓదారుస్తున్నాడు, ఊరుక అని టిష్యూ ఎత్త ఊరుకుంటే ఇమ్మాన్ని నట్టేసి గట్టిగా ఓటేసుకున్నాడు శ్రీజాని. ఏందది, ఏం చేయడానికి వెళ్ళాడు? ఇందుక ఆ అగ్ని పరీక్షలో అన్ని ఓట్లు వేసి జనం అక్కడ పంపించింది. అయ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకసారి చూడండి అయ్యా, లైవ్లో అంటే ఎపిసోడ్లో కనపట్లేదు కానీ చెత్త చెదారు ఈ బండారం కనిపించట్లేదు కానీ లైవ్లో అయితే ఎంత చండాలం అంటే ఆ ముగ్గురు అమ్మాయిలు అంటే ఆ మధ్యలో ఉంటాడు వెళ్ళి. అబ్బాయిలతో కాంటాక్టే లేదు అసలు, ఆటే లేదు. ఇప్పుడు ఒక బిగ్ బాస్ హౌస్లో ఎతకాలంటే ఎక్కడ ఎతకాలంటే ఇన్ని ప్రియా రీతు శ్రీజ ఎక్కడున్నారు అక్కడ ఎతకాలి, లేదంటే ప్రియా శ్రీజ ఎక్కడున్నారు అక్కడ పక్కన ఉంటాడు. ఎంత అతుక్కొని కూర్చుంటాడు తెలుసా సోఫాలో, అంత పెద్ద సోఫాలో ఉండే ప్లేసే లేదా. చాలా చండాలంగా ఉంది, చాలా అంటే చాలా చండాలంగా ఉంది. ఆ ఫ్యామిలీతో కూర్చొని చూసే షోలా లేదు అసలు ఆ పిల్లడి ప్రవర్తన చూస్తే. ఇద్దరు తప్పున్నప్పుడు అమ్మాయి వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి. చాలా చండాలంగా ఉంది. మరి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ ఎత్తేయడం బెస్ట్. బయట వాళ్ళు వచ్చి అంత చండాలంగా మాట్లాడారు కదా,
అప్పుడు తనుజ ఏమంటుంది, ఇది ఇంత బ్యాడ్గా బయటకు వెళ్ళిపోయిందా, ఇంకా నేను ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడానంటే ఇదే నిజం అనుకొని హౌస్ వాళ్ళు కూడా అనుకుంటారు నేను కూర్చొని ఇక్కడ వెళ్ళిపోతానంటే అక్కడ బిగ్ బాస్ అక్కడ కూర్చోమని పిలుస్తున్నాడు. వెళ్ళనీడే, వెళ్ళేదాన్ని కూర్చోబెట్టి వెళ్ళామంటే అది నిజమైనట్టు అంటాడు. పిల్లలు బెదిరిస్తాడు. ఏది నిజమైనట్టు వాళ్ళ దగ్గర ఉండదు, మధ్య ఉండదు, నిజమైన అనుకుంటారంట. ఆడు బిగ్ బాస్ పిలుస్తున్నాడు, వెళ్ళేదాన్ని కూర్చోబెడతాడు. చెప్పు అంటే నీ తెలీదా అని రీతు షోర్ ఏదో చెప్తాడు, అడగమంటాడు. నీ తెలీదా అంటాడు. ఏం తెలిసేది, తెలుసు, వద్దన్నది, ఆగిపో. బయటకు వచ్చినాక నీ లైఫ్ నీది, నీ ఏముంటుంది, నీ లైఫ్ ఎట్లా ఉంటుందో చూసుకో ఒకసారి అన్నా. బయటకు వచ్చినాక ఎంత బ్యాడ్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోదు. నీకు కూడా ఒక లైఫ్ అనేది ఒకటి ఉంది కదా బయట, అది చూసుకోవాలి కదా బయట ఎలా ఉంటుంది అనేది. తన అమ్మాయి యాపిల్ లైఫ్ అనేది చూసుకోవాలి కదా, బ్యాడ్కి ఎలా వెళ్తుందో ఆలోచించాలి కదా. కొంచెమని ఆలోచన లేకుండా ఆడపిల్లల్ని, వాళ్ళు పెళ్ళిగాని పిల్లలు వాళ్ళ జీవితాలు బయటకు వస్తే ఎలా ఉంటాయి. పైగా ఇంతకైనా జేకిస్తాన్ అని అందరూ ఓట్లు వేసి ఆడ పంపిస్తే అసలు అతనేమో పల్ల ప్రశ్నతో జేకిస్తాన్ అని వచ్చాడు అక్కడికి. జేకిస్తాన్ అని వచ్చాము, ఆయన ముందు రతిక పులిహారలు కలిపి చివరికి ఆ పిల్ల ఎదురు తిరిగి చెంప చెళ్ళు అనిపించినాక అప్పుడు లైన్లోకి వచ్చాడు. శివాన్ని అక్కడ పెద్దోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రశాంత్కి హితబోధ చేసి ఇలా చేయొద్దు అన్నాక అతని నుంచి బయటకు వెళ్ళిద్దని ప్రశాంత్ చేత రతిక సారీ చెప్పించినాక అప్పుడు జనం యాక్సెప్ట్ చేసేది ప్రశాంత్ని. ఇక్కడ పెద్దకి ఎవరు లేరుగా చెప్పడానికి. అక్కడ జైకిస్తాననేమో ఆయన అట చేశాడు, ఇక్కడ జై జవాన్ అని ఈయన ఎట చేస్తున్నాడు. అప్పుడు శివన్ ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ కొంచెం మేలయ్యాడు, గట్టును పడ్డాడు. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేడు. చెప్పినా ఈయనే గట్టాలు కాదు, ఆ గట్టాలు ఎవరు చెప్పినా ఈయనే గట్టాలు కాదు. ఏది నువ్వు మాకు చెప్పేదని యాటిట్యూడ్ మనుషులాళ్ళు. కాబట్టి లైవ్లో అయితే ఈ చండాలను చూడలేము. అందుకే ఎపిసోడ్లో కూడా వేయట్లేదేమో. ఎపిసోడ్లో వేస్తే అసలు వాళ్ళు ఉంచరు అక్కడ జనం, అంత చండాలంగా ఉంది లైవ్లో. ఇది పవన్ కళ్యాణ్ తనుజ మధ్య అక్కడ డిస్కషను. నెక్స్ట్ రాము దగ్గరికి వద్దాం. రాము దగ్గరికి వస్తే కాఫీ ఎవరికి కావాలని మానిటర్ కాబట్టి, అమ్మాయి ఫుడ్ మానిటర్ కాబట్టి తనుజ అందరిని అడిగితే నేను వెళ్ళి అడిగి వస్తాను, సంజన అక్క బాత్రూమ్ దగ్గర ఉందని రామునే వెళ్ళాడు అడిగి వస్తానని. అక్కడ దాకా వెళ్ళి అడగకుండా వచ్చి అడిగావా అంటే అప్పటి వరకు తనుజది కాఫీ బాటిల్ పోయింది, పంపించేకినట్టు తిరుగుతుంది. అడిగావంటే అడగలేదు. నువ్వు అడగలేనప్పుడు ముందు క్లియర్గా చెప్పాలి కదా. ఆడికి వెళ్ళాను అడుగుతా, నేను వెళ్ళి అడిగాను వద్దన్నారని చెప్పాడు తనుజాకు వచ్చి. సంజన వచ్చి నన్ను అడగలేదంటుంది. అప్పుడు తిట్టాలా లేదా? సరే, తనుజ అంతమందిలో తిట్టడం తప్పే, కానీ అక్కడ మాటలు ఫ్లిప్ అవ్వటం అది కరెక్ట్ కాదు కదా. రాము తిరిగినోడు లాగుండేది అండి. పైగా అక్కడ తనుజ అరిసిందే కనపడుతుంది కానీ ఇతను చేసింది కనపడట్లేదు కదా. ఇతను చాలా కన్నింగ్ రాము. అది ఆ లెక్కలైతే ఇక్కడ సంజన దొంగతనాలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది అబ్బా. పాపం అది కాఫీ పౌడరే ఒక టాస్క్ వేసి ఆ టాస్క్ అందరిని ఇంప్రెస్ చేసి ఆ కాఫీ చిన్న డబ్బా సంపాదించుకుంది తనుజ. కాఫీ ఒక జుట్టు కూడా పీక్కుంటుంటే అదిగా చేసింది. తర్వాత మిగతా వాళ్ళందరూ కాఫీ డబ్బాలు ఏదో పౌడర్ డబ్బాలు లిప్స్టిక్లు అవన్నీ చేస్తుంది. లిమిట్ అనేది ఉండదా ఒకటే ఏడిపించడానికి వాళ్ళని? దేంట్లో ఏడిపించాలి దేంట్లో తెలియదా? అందుకే దివ్య నాకు తక్కువ 4 తెచ్చుకున్నాను నేను, నాకు తెలిసి సంజన సంగతి అంటుంది. లిమిట్ అనేది ఉంటుంది, వాటికి కూడా హద్దులనే ఉంటాయి. అడిగితేనే తెత్తులు లెగుస్తుంది. జనాన్ని ఏడిపిటమేనా? ఏడిపి లిమిటేషన్ అనేది ఉంటుంది కదా. ఆట పెట్టడానికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా. చాలా లిమిటేషన్గా ఉంది ఆమె చేసే పని కూడా. లైవ్లో ఇంత చండాలం జరుగుతుందబ్బా, చూడలేకపోతున్నాం మేము. మరి నెక్స్ట్ వీడియోలో ర్యాంకులు ఇచ్చారు, ఆ ర్యాంకుల్లో ఎవరు కెప్టెన్ అయ్యారు అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీరు ప్రతి ఒక్కటి వినండి, కామెంట్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.